గువాహటి టీ20లో సంజు శాంసన్ పై అందరి ఫోకస్ పడబోతోంది. కెరియర్లోని కీలక మ్యాచ్లో సంజు ఆడబోతున్నాడు. ఓ రకంగా కెరియర్ను డిసైడ్ చేసే మ్యాచ్ అనడంలోనూ డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సంజు ప్లేస్ డేంజర్లో పడింది. గువాహటిలో ఆడకపోతే తుది జట్టులో మళ్లీ చోటు దొరకడం కష్టమే. న్యూజిలాండ్తో తొలి 2 మ్యాచుల్లో సంజు శాంసన్ ఆకట్టుకోలేకపోయాడు. తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. నాగ్పూర్లో సంజు శాంసన్ జస్ట్ 10 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రాయ్పూర్లో 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. శుభ్మన్ గిల్ను కాదని సెలెక్టర్లు అవకాశం ఇచ్చినా సంజు శాంసన్ ఇప్పటి వరకు ఉపయోగించుకోలేకపోయాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ 3వ స్థానంలో దంచుకొట్టాడు. తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ వినియోగించుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఆడిన తొలి మ్యాచ్లో విఫలమైన రెండో మ్యాచ్లో పవర్ చూపించాడు. 32 బంతుల్లోని 76 పరుగులతో బీభత్సం సృష్టించాడు. సంజు శాంసన్పై ఒత్తిడి పెంచేశాడు. తొలి 3 మ్యాచుల్లో బరిలో దిగని తిలక్ వర్మ 4వ మ్యాచ్లో నుంచి అందుబాటులోకి వస్తే సంజు వర్సెస్ ఇషాన్ కిషన్గా సీన్ మారుతోంది. ఇషాన్ కిషన్కు ఓపెనర్గా అనుభవం ఉంది. పైగా ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు. గువాహటిలో సంజు విఫలమైతే ఇషాన్ కిషన్ ఓపెనర్గా బెర్త్ కొట్టినట్టే. అందుకే గువాహటి మ్యాచ్లో శాంసన్ రాణించాల్సిందే అని మాజీలు అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా రియాక్ట్ అయ్యాడు. ఓపెనర్ల రేసులో శాంసన్ కంటే ఇషాన్ కిషనే ఫేవరెట్గా మారిపాడని చెప్పుకొచ్చాడు. తుది జట్టులో సంజు శాంసన్, ఇషాన్ కిషన్లో ఒక్కరికే ఛాన్స్ దొరుకుతుందన్నాడు. రాయ్పూర్లో బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడటంతోనే ఇషాన్ ఫేవరెట్గా మారిపాడని అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కూడా వికెట్ కీపర్ కావడం వల్ల సంజుపై ఒత్తిడి పెరుగుతుందని మరో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లో ఉన్నాడని, జట్టులో తీవ్రమైన పోటీ ఉందని గుర్తు చేశాడు. ఇండైరెక్ట్గా సంజు శాంసన్ ప్లేస్ డేంజర్లో పడుతోందని హెచ్చరించాడు. రెండో మ్యాచ్లో శాంసన్ కొన్ని తప్పులు చేశాడన్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడినా మరో 2 బంతుల తర్వాత చెత్త షాట్ ఆడటం వల్లే అవుట్ అయ్యాడన్నాడు. జాగ్రత్తగా ఆడితే బావుండేదన్నాడు. రిథం అందుకునే వరకు స్ట్రైక్ రొటేట్ చేయడమే కీలకమన్నాడు. తొందరపడి వికెట్ సమర్పించుకున్నాడని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఆరంభం నుంచే ఎదురుదాడి చేయాలనుకోవడమే తప్పన్నాడు. అయితే గువాహటిలో క్రీజ్లో సెటిల్ అవడంపై దృష్టి పెట్టాలని సంజుకి ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. క్రీజ్లో నిలదొక్కున్నాకే బ్యాటింగ్లో స్పీడ్ పెంచాలంటున్నారు. ఒత్తిడి లేకుండా దూకుడు చూపిస్తేనే జట్టులో కొనసాగే అవకాశం ఉందంటున్నారు. నిజానికి 2024లో ఓపెనర్గా శాంసన్ విధ్వంసం సృష్టించాడు. బంగ్లాదేశ్పై 1 సెంచరీ, సౌత్ ఆఫ్రికాపై 2 సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత ఒకే హాఫ్ సెంచరీ కొట్టాడు. శాంసన్ బ్యాట్ నుంచి ఈ మధ్య పెద్ద స్కోర్లేమీ రాలేదు. మొత్తంగా గువాహటి మ్యాచ్లో బ్యాట్ తప్పక జులిపించాల్సిన పరిస్థితిలో శాంసన్ ఉన్నాడు.